ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఈ రోజు శనివారం నుంచి టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 పోరు మొదలు కానుంది. రెండో గ్రూప్ నుంచి న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక రేపు ఆదివారం టీమిండియా వంతు తొలి మ్యాచ్ లో అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశంలో గనుక టీమిండియాది పైచేయి అనిపిస్తున్నా ఎప్పుడైనా సరే దక్షిణాఫ్రికా జట్టు ప్రమాదకరమే. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి ప్రతిసారి టీమిండియా చేతిలో సౌత్ ఆఫ్రికా విఫలమవుతూనే ఉంది. అయితే ఈసారి సూపర్ 8 లో భారత్ ను ఓడిస్తాదనే నమ్మకం తనకుందని, భారత్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన జట్టు ఏదైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికానేనని ఇప్పుడు ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండడం గత కొన్ని సిరీసుల నుంచి టీమిండియా చేతిలో ఓటముల నేపథ్యంలో సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగానే ఆల్రౌండర్లు బౌలింగ్ బ్యాటింగ్ లో టీమిండియాకు సమతూకంగా ఉంది. అయితే టీమిండియా బ్యాటర్లు స్పిన్ ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. ఆ ఒక్క కారణం చేతనే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఉన్నాయని రికీ పాంటింగ్ తెలిపాడు. కాగా టీమిండియా మాదిరిగానే సఫారీ టీం కూడా గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ 8 కు చేరింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 4 ఇన్నింగ్స్ లో 178 పరుగులు చేశాడు. అందులోనూ ఆ జట్టులో రికెల్టన్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి హిట్టర్లు ఉన్నారు. అలాగే క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి మ్యాచ్ విన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక ఓపెనింగ్ బౌలింగ్ చేసే యాన్సన్ లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లు కొట్టగల సమర్థుడు. ఇక అతనితో పాటు లుంగి ఎంగిడి, ముఫాకా, నోకే, కేశవ్ మహారాజు బౌలింగ్ తో సవాల్ తప్పదు. ఇక గత టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2 టీ20 సిరీస్లు జరిగాయి. రెండింటిని టీమిండియానే కైవసం చేసుకుంది. ఈ మధ్య మొన్న 5 టీ20 సిరీస్ ను 3-1తో గెలుచుకుంది. భారత జట్టులో అభిషేక్ శర్మ మినహా మిగతా వారంతా మంచి ఫామ్ లోనే ఉన్నారు. సూపర్ 8 లో అభిషేక్ నుంచి నికార్సైన ఇన్నింగ్స్ ఒకటి వస్తే చాలు, అంతా సెట్ అవుతుంది.